హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు మన వీడియో కార్తీక పురాణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావమును నెరుంగట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికుతోనూ, పదాతిథులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము గద బాణము పరసు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హుంకరించుచు సింహనాదనములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు, కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూచి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టపోయినవి. అయినను 3 అక్షోణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు ఆనలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట విని జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతియే కాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ శత్రువులను దునుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే గదా నీకు అపజయము కలిగినది. కాన లేము, శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేసినట్లు చేయుమని హితోపదేశము చేసెను. అపవిత్ర పవిత్రో వా నానావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం నబాహ్యభ్యంతర శుచిః. ఏకవింశాధ్యాయము. 21వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 22వ అధ్యాయము. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పదొడిగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణు భక్తులకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లాచెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను. ఇతనెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడే శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజులు సైన్యములు విలువలేక పోయిను. అదిను శ్రీమన్నారాయణుడు పురంజయునికి విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా.
ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయుని రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయిచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగున విషమును తాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారు ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరియును. కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తులను పటాపంచలు అగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రుల కులములతో సమానమగును. వేదాధ్యయనం మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందురి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తుల అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. 22వ 22వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష సత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయే ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధుధరంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించిన వాడే ఉండెను. ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార తత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని
రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పౌళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపది, మాన సంరక్షక, దీనజన పోషక, ఆహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిన పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండేది. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమున ఏర్పరులై రాజనీతి గలవారి, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విదేశీయులై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజ గామినులు, పద్మ పత్రాయత లోచనలు నై విపుల శ్రోణిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన హసాలంకృత ముఖశోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనులు పతి శుశ్రూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, సిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరును. పురంజయుని రాక విని జనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టింది. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనొచ్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునకు రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తం చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకేగెను. అతడు ఆ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరము అడుగుటచే మరణించి వైకుంఠమునకు శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలను. ఈ కథ చదివినప్పుడు వినివారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. 23వ అధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలన సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులరించిన ఎంత ఫలము కలుగునో
శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక మాస వ్రతమందు ద్వాదశి శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయి వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను. దీనికి ఒక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించను. సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలుడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచేత ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనము చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున అతడుకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలేను గాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వేడలేను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకున్న, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణ కాతిథ్యమెత్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవుట మహాపాపం. అది గృహమునకు ధర్మము కాదు. ఆయన వచ్చి వరకు ఆగి తిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఆ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీయో తోచుకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలి వాడనగుదును. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసి దుర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యఫలములను నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనము చేయుటయే ఉత్తమం. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా? ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భ కుహురములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనముగా గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగూచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ, దప్పిక కలుగును.
ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికీ అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందు సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోను వేదాంగ విద్వా విశారదుడను మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందులకు ఆయుక్షీణము కలుగును. దూర్వాసునంతటి వాణ్ణి అవమానమొందించిన పాపము సంప్రాప్తమగును అని విశదీకరించిరి. 24వ 24వ పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కార్తీక పురాణం 25వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయుము. ఇంక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశించదు. కాన జలపానం వండ్రించి ఎవరకుందును అని వారి ఎదుటనే జలపానము వండ్రించను. అంబరీషుడు జలపానం వండించిన క్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడచి భుజించినావుగాన నీవు నమ్మక ద్రోహి అగుదువే గాని హరిభక్తుడు ఎట్లు అగుదు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనిన శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం వండ్రించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో నావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టును. అంబరీషుడు ముని కోపము అనకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుమని అతని పాదములపై పడెను. దయాశూన్యుడై దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, 4వ జన్మలో సింహంగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడవ బ్రాహ్మణుడవుగాను, 7వ జన్మలో మూఢుడవైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టిదవుగాక అని వెనుక ముందు ఆలోచించగా శపించెను. ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులగుచుండగా
శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే నీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడ్ను. కాని దూర్వాసుడింకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభాలతో అగ్నిజ్వాలకు రక్కుచు దూర్వాసునిపై పడబోయేను. అంత దూర్వాసుడు ఆ చక్రము తన్ను మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కలిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించెను, వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది. పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కార్తీక పురాణము 26వ అధ్యాయం. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్టు తెలియజేసెను. ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూవర్లోకము, పాతాళలోకము, సత్యలోకమునకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠము మందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపి అయిన మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లు కోపముతో నీ భక్తునికి శాపమించిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునన్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనలు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనములకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను, శిష్ట రక్షణను గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువునకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహమును నా రూపముగాను జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికిను పవిత్రతకును చేయదగినదే గదా. జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు గాని నిన్ను అవమానించుటకు చేయలేదు. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను. ఎంత బ్రతిమలానినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజ హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదనని పలికిన వాడను నేనే.
అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకొనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి, అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటుల నీ శాపములలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపమెత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని జంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగను, కలియుగమున బుద్ధుడగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రునియంట కల్కి ఎను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారముల సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం. షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కార్తీక పురాణం 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రమహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దూర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్యాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవముండదు. ఇట్లు భక్తులను కాపాడుటకు అటు బ్రాహ్మణులు మాట తప్పకున్నట్టు నా కర్తవ్యం. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు. ఇట్లు భక్తులను కాపాడటకు అటు బ్రాహ్మణులు మాట తప్పకుండా నా కర్తవ్యము. ఈ అంబరీషునికి ఇంట భుజింపవచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమునర్చి నించినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబోనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములకు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణ్ణి తప్ప మరెవరిని ఎవరు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడను హింసంప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణ్ణి సిగబట్టి లాగిన వాడును, కాలితో తన్నిన వాడును, విప్ర ద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణ్ణి గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగం అందించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన
ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడను అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హత్యకుడనైతిని అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సప్తవింశాధ్యాయం 27వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. కాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను, ఎంత నిష్ఠ గలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు రవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొను. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుంచి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి. కాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలన ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనికి వెంటాడుచు ఉన్నావు కాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తిని ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను ముని పుంగవుడికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొన్నచున్న నన్ను శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్ర ఆయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమంతులైన మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరుగుంగుదవు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరులకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్భమనచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహా తపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సును నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు.
నన్నెదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించవారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఈ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులికించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలెననియే నా అభిలాష. కాన శరణగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరాదు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న 14 లోకములను కంటికి రెప్పలా కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధమును పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢాలింగన మునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తిని మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు నెవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసింపక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములను చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారి సౌఖ్యములతో తులదూకుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. అష్టావింశాధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 29వ అధ్యాయము. అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారణము. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషున భయమిచ్చి ఉభయములను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నుడప ఆరంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగి నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమునందు ఒక్కసారి గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. నా ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములను నన్ను మన్నింపుడు. నీ ఎడల నాకు అమితమైన అనురాగము ఉండుట చేతనే తమకు ఆతిథ్యమియ్యవలయనని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయడు. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపింపినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీకు ఈ ఉపకారమును మరువలేను. మహానుభావ, నా మనస్సు సంతోషము చే మిమ్మిట్లు స్తుతింపవలయునో నా నోట పలుకలు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో, అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టవుడవు, తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపమునకు కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చాత్తమును అనుభవించి తిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాన మరొకటి ఎగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము
పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజు నాకంతటి శ్రేష్టత మహిమయు కలదు. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలు హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును. అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైన పోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియు విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమాలు సారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కలుగును అని అత్రి మహాముని అగస్త్యునితో బోధించిరి. 29వ 29వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రములో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరం తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుల ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్నను మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీన్ని వివరింపు తెలియజేయమని కోరిరి. అంతా సూతుడు ప్రశ్న ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినది. కలియుగమందలి మానవుల మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనరించి పుణ్యము దాన ధర్మముల ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానమును చేయవలను. ఈ నెల రోజులు విధిన వండిన పదార్థములను తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నేతితో దీపారాధన చేయవలను. ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు గాని లేక ఆచరించు వారలను చూచి ఎగతాళి చేసిన వారు గాని వారి
వారికి ధన సహాయము చేయువారు వారికి అడ్డుపడిన వారు గాని ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములో కావేరి నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించువారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరముందున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతమున వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠం ఏగుదురు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలనని కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏసగింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ వరము సత్యము పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమున చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగారము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలమును సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికప్పుడు తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం వచ్చును. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములను ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయును. త్రింశాధ్యాయము 30వ పారాయణము సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్.